హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ వచ్చి ప్రభావతి చాలా కోపంగా రోహిణి దగ్గరకు వస్తుంది. ఏడు మీ నాన్న, అతను ఎక్కిన విమానం ఇంకా గాల్లో తిరుగుతూనే ఉంటుందా, లేకపోతే మీ నాన్న అసలు విమానమే ఎక్కలేదా? ఎక్కినవాడు మధ్యలోనే దిగిపోయి గాల్లో తేలుకుంటూ వస్తాడా? ఎగతాళిగా ఉందా? నన్ను వెర్రిదాన్ని చేద్దామనుకుంటున్నావా? నువ్వేం చెప్పినా నమ్ముతూనే ఉంటాననుకుంటున్నావా అని ప్రభావతి అంటుంది. ఇంకా రోహిణి తన మనసులో బాలు అటు తిప్పి ఇటు తిప్పి మనోజు లక్షలు మింగేసినంటున్నా సరే ఈ విషయం వదలట్లేదు అత్తయ్య అని అనుకుంటుంది. అడిగినప్పుడల్లా ఒక్కో కారణం చెప్తున్నావు. ఫారెన్ టూర్ అంటావు, మీటింగ్లు అంటావు, బిజీగా ఉన్నాడు అంటున్నావు. ప్రపంచంలో ఏ తండ్రి అయినా కూతురు పెళ్ళికి రాకుండా ఉంటాడా? పోనీ తర్వాతైనా రావాలి కదా, వచ్చి కలవాలి కదా అని అంటుంది. నిన్ను కని పెంచినవాడు కనపడకుండా ఎందుకు దాక్కుని ఉంటున్నాడు? బిజీ అని మాత్రం చెప్పక రోహిణి, ఒళ్ళు బగబగా మండిపోతుంది అని అంటుంది. ఏ మనిషికైనా ఎంత బిజీగా ఉన్నా ఫోన్ చేయడానికైనా వీలు కాదా? పెళ్ళై ఇంతకాలమైనా ఒక్కసారైనా ఫోన్లో దొరికాడా? మీ నాన్న బిజినెస్ చేస్తున్నాడా? మలేషియా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడా? మాట్లాడవేంటి? అలా మౌనంగా ఉండిపోయేవేంటి? అసలు నీకు నిజంగానే ఒక నాన్న ఉన్నాడా లేదా? మా మనోజ్ గాడికి అసలు అత్తగారిల్లు అనేది ఒకటి ఉందా? నీకు పుట్టిల్లు ఉందా? శృతి చూడు, తల్లిదండ్రులు కాదని ప్రేమ పెళ్లి చేసుకుందని ఎంత గొడవ చేశారో, పోలీస్ కేసు కూడా పెట్టారు. అలాంటి వాళ్ళు కూడా దిగి వచ్చారు. తల్లి ఎన్నో నగలు తీసుకొచ్చింది, తండ్రి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడు. ఇప్పుడు కూడా గొడవ బాలుతో అయ్యింది కానీ రవితో కాదు, మాతో కాదు. పోనీ ఆ సంగతి కూడా పక్కన పెట్టు. పోనీ మీనాకు కూడా ఒక పుట్టిల్లు ఉంది. మీనాకి కన్న తండ్రి లేడు, కన్న తల్లి ఉంది. పండగలకి పబ్బాలకి మంచికి చెడుకి కూతుర్ని అల్లుడిని పిలుస్తుందా లేదా? నేను బంగారం తీసుకున్నానని ఆమె పుస్తకాలు చేసి తీసుకొచ్చింది. పండగలకి అల్లుడికి బట్టలు ఉంగరం చేసి పంపించింది. ఇవన్నీ పూలమ్ముకుని ఒక సాధారణ తల్లి చేస్తుంది. అంతకంటే హీనమా మీ నాన్న? అంతకంటే తీసిపోయాడా? కోట్లు సంపాదిస్తున్నాడన్నా మీకు పుట్టింటి నుంచి పూచకు పుల్లైనా తీసుకురాలేదు. సంపాదించిన కోట్లు నెత్తినేసి కొట్టుకుంటాడా? ఇప్పటికైనా నిజం చెప్పు. పార్లర్ సంగతి దాచిపెట్టినట్టు మీ నాన్న గురించి కూడా ఏదైనా దాచిపెడుతున్నావా? నన్ను మోసం చేస్తున్నావా? అబద్ధాలు చెప్తున్నావా? చెప్పు. నీ వల్ల నేను ప్రతిసారి అవమానాలు పడుతున్నాను. బాలుగాడికి నన్ను అనే అవకాశం దొరుకుతూనే ఉంటుంది. చెప్పు, అసలు ఏం జరుగుతుంది? అసలు నీకు నాన్న అనేవాడు ఉన్నాడా లేడా? దానికి రోహిణి ఏడుస్తూ, అత్తయ్య మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు కదా నన్ను, అవే ప్రశ్నలు నాలో కూడా ఉంటాయి కదా. మా నాన్న రాకుండా ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నాడో నాకు కూడా తెలియడం లేదు. మా అమ్మ చనిపోయిన కొద్ది రోజులకే మా నాన్న వేరే పెళ్లి చేయించుకొని వచ్చాడు. అందుకే నేను తనతో గొడవపడి వచ్చేసాను. కేవలం మీ వల్లే ఆయన మీద నేను కోపం తగ్గించుకున్నాను. కానీ ఆయన ఎందుకు రావడం లేదో, ఫోన్లో ఎందుకు కూడా దొరకడం లేదో నాకు తెలియదు. నన్ను నమ్మండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నమ్మండి ఆంటీ అని రోహిణి బతిమలాడుకుంటుంది. నమ్మి ఏం చేయాలి? నమ్మి వదిలేయాలా? లేకపోతే నీకు అసలు పుట్టిల్లే లేదని మర్చిపోవాలా? మీ నాన్న గురించి అడగడమే వదిలేయాలా? చెప్పు, ఏం చేయాలి చెప్పు. నీ చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే నా చేతిలో ఏముందో నీకు చూపిస్తాను. మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనే రావాలి, లేదంటే నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో అంటూ ప్రభావతి కోపంగా వెళ్ళిపోతుంది. రోహిణి ఏమో ఏడుస్తూ, ఒక్క అబద్ధం ఇన్ని అబద్ధాలకి దారితీస్తుందని అనుకోలేదు. నేను అబద్ధం చెప్పడమే కాదు, తప్పు కూడా చేశాను, మోసం చేశాను అంటూ చాలా ఫీల్ అవుతుంది రోహిణి. ఇప్పుడు వీటన్నిటికీ కలిపి నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటుంది. ఇక ఏ అబద్ధం చెప్పినా అత్తయ్య నమ్మదు. నా పరిస్థితి ఏంటి, నా బతుకేంటి అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి.
ఏమో బాలు దగ్గరికి వచ్చి జీలకర్ర వేసిన బాగా మరిగించిన నీళ్ళు తీసుకొని వస్తుంది. బాలు అంటాడు, నాకెందుకు ఈ నీళ్ళు అంటాడు. నువ్వు రాత్రి బిర్యానీ తిన్నావు కదా, అరగదు కదా, అందుకే తీసుకొచ్చాను అంటుంది. నాకు రాళ్ళు తిన్నా అరిగిపోతాయి, నాకేమీ ఇది అక్కర్లేదు అని అంటుంది. ఇలా అని అత్తయ్య కూడా రాత్రంతా తిరుగుతూనే ఉంది పడుకోకుండా అని చెప్తుంది. దాంతో ఇంకా బాలు నీళ్ళు తీసుకొని తాగుతాడు. బాలు అంటాడు, బిర్యానీ ఎలా ఉంది చెప్పు అని అంటాడు. అప్పుడు మీనా అంటుంది, బిర్యానీ అయితే బాగానే ఉంది కానీ అలా అయితే లేదు అని అంటాడు. అలా ఎలా లేదు అని అంటాడు. రవి చేసిన బిర్యానీ లాగా అయితే ఇది లేదు అని అంటాడు. నిజంగా బిర్యానీ రవి పంపించాడా? నిజం చెప్పండి, మీ ఎప్పుడైనా అబద్ధం చెప్తానా మీనా అని అంటాడు బాలు. అప్పుడు బాలు అంటాడు, అది రవి పంపించిన బిర్యానీ కాదు, ఏం చెయ్యను, మా అమ్మ తినలేదని మా నాన్న తినలేదు, మా నాన్నకు అసలే ఆరోగ్యం బాగుండదు, ఎంతసేపని ఆకట్లో ఉంటాడు, అందుకే ఎలాగైనా తినిపించాలని అలా అబద్ధం చెప్పాను అని అంటాడు బాలు. అంటే మీకు ఇష్టం, ప్రేమ, కానీ అత్తయ్య గారు సరిగా 2 రోజుల నుంచి తినకపోతే తను తినాలనే కదా మీరు బిర్యానీ తెచ్చారు. ఆవిడ మిమ్మల్ని ఒక్క మాట అంటే మీరు 2 మాటలు అంటారు, కానీ ఆవిడ బాధపడితే మాత్రం మీరు చూస్తూ ఉండలేరు కదండి, చెప్పండి అని అంటుంది మీనా. ఏమో నాకు నిజంగా తెలియదు, కానీ మా అమ్మ నిన్న అన్నవన్నీ ఈరోజు మర్చిపోతాను, ఈరోజు అన్నవన్నీ రేపటికి గుర్తుండవు, ఏ రోజువన్నీ ఆ రోజే వదిలేస్తాను అని అంటాడు బాలు. నువ్వు తిన్నావా అని అత్తయ్య ఒక్కరోజు కూడా మిమ్మల్ని అడగడం చూడలేదు, కానీ మీరు ఆమె తినకుండా ఉంటే మీరు చూడలేరు అని అంటుంది మీనా. దానికి బాలు అంటాడు, నాకు మొదలు ముద్ద తినిపించింది మా అమ్మే కదా అని చాలా ఫీల్ అవుతాడు. నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. అత్తయ్య మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మర్చిపోతూ ఉంటున్నారు. అమ్మ తిట్లు దీవెన కదా అని మా బామ్మ చెప్పింది కదా, మర్చిపోయావా అంటుంది బాలు. అందుకే మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అని మీనా అంటుంది. దానికి బాలు అంటాడు, గర్వంగా ఉందని ఊరికే చెప్తే ఎలా అని సెటైర్లు వేస్తూ ఉంటాడు. రోహిణి ఏమో ఆలోచిస్తూ తన పార్లర్లో ఉంటుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఏమో, నాకు ఫేక్ పాస్పోర్ట్ చేసేవాడు నాకు తెలుసు, అతన్ని రమ్మని చెప్తాను, నీకు కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఎటైనా వెళ్ళిపో అంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్. దానికి రోహిణి అంటుంది, ఏంటి నీకు ఆటలుగా ఉందా అని అడుగుతుంది కోపంగా. నీ ఆటలు ఇంకా సాగవనుకుంటున్నాను, మొన్నటి వరకు మీ అత్తయ్య మామూలుగా అడిగేది, ఇప్పుడేమో బెదిరింపులకు దిగింది అని అంటుంది. అసలే టెన్షన్లో ఉంటే సమాధానం మీరు చెప్పకుండా ఏంటే నువ్వు ఇంకా భయపడుతున్నావు అని అంటుంది రోహిణి. ఒక పని చేద్దాం అయితే, మలేషియా మామయ్యలాగే మీ నాన్నలాగా ఇంకొక యాక్టర్ని సెట్ చేసి మీ నాన్న అని చెప్పి ఇంటికి పంపిద్దాం అని అంటుంది. అలా చేస్తే ఎప్పుడో చేయాలనుకునేదాన్ని కదా, ఇది మంచి ఐడియానే కదే అంటుంది. కానీ రోహిణి అంటుంది, ఓన్లీ మా నాన్న కోసమే చూడట్లేదు మా అత్తయ్య, అతనితో పాటు తెచ్చే డబ్బు గురించి చూస్తుంది, అతను తెచ్చే డబ్బుతో మనోజ్తో ఒక బిజినెస్ పెట్టిద్దామని చూస్తుంది. పోనీ జరిగిందేదో జరిగిపోయింది, నిజం చెప్పి క్షమించమని అడుగు అంటుంది రోహిణి ఫ్రెండ్. అలా చెప్తే నన్ను బయటకు గెంటేస్తారంటుంది రోహిణి. ఆ ఇల్లు ముఖ్యమా? లేదు, మనోజ్ నాతో ఉండటమే ముఖ్యం, కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నిజం చెప్తే మనోజ్ నన్ను యాక్సెప్ట్ చేయడు. అసలు ఇదంతా ఆలోచిస్తూ రవి గురించి ఆలోచిస్తూ మా అత్తయ్య భోజనం చేయకుండానే ఉంటుంది, కానీ ఆ బాలు బిర్యానీ తెచ్చి మొత్తం చెడగొట్టాడు. ఆవిడ బిర్యానీ తిని మరీ ఓపిక తెచ్చుకొని మరీ నన్ను తిడుతుంది అంటుంది రోహిణి. రోహిణి ఇంకో ప్లాన్ వేస్తుంది. అదేంటంటే మళ్ళీ ఆ మలేషియా మావయ్య చేతే నాటకం ఆడిస్తుంది. మలేషియా మావయ్యని ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న గురించి అబద్ధం చెప్పమంటుంది. మలేషియా మావయ్య ఇంటికి కంగారుగా వచ్చి రోహిణి వాళ్ళ నాన్న ఫంక్షన్కి రావాలని బయలుదేరాడు, కానీ విధి వక్రించింది, తాడే పామే కరిచింది అంటూ ఏదేదో చెప్తూ ఉంటాడు. అయితే లాస్ట్కి రోహిణి వాళ్ళ నాన్నని మలేషియా పోలీసులు జైల్లో వేశారని చెప్తాడు. ఆ మాట విని అందరూ షాక్ అవుతారు. ఎందుకు వాడు మా మనోజ్ కన్నా పెద్ద ఫ్రాడా అంటాడు బాలు. మీ నాన్నని పార్ట్నర్స్ మోసం చేశారమ్మా, వాళ్ళందరూ కలిసి ఇన్వెస్ట్ను మోసం చేసి ఆ నింద మీ నాన్న మీద వేశారు, పోలీసులు మీ నాన్నని అరెస్ట్ చేసి జైల్లో వేశారమ్మా అంటాడు మలేషియా మామయ్య. అయ్యయ్యో, మా నాన్నకి ఎంత కష్టం వచ్చింది, వెంటనే నేను మా నాన్నని చూడాలంటుంది రోహిణి ఏడుస్తూ.
కోటికి తెచ్చిన బట్టలు నోట్ల కట్టలు ఏమయ్యాయో పాపం అంటుంది ప్రభావతి. దానికి బాలు అంటాడు, మా అమ్మకి అతను తెచ్చిన బట్టల మీద నోట్ల కట్టల మీదే ఉంది దృష్టాంతా అని అంటాడు. ఆస్తులు ఉన్నాయమ్మా, కానీ అమ్మడానికి వీల్లేదు, వాడుకోవడానికి వీల్లేదు. అతను నిద్రోష అయ్యాక వెంటనే అప్పుడే ఇవన్నీ రిలీజ్ చేస్తారు అంటాడు ఆ మలేషియా మావయ్య. దానికి ప్రభావతి కళ్ళు తిరిగి పడిపోతుంది. దానికేమో బాలు, బాధపడకమ్మా, అతని ఆస్తులు మళ్ళీ అతనికి ఇస్తారంట్లే, కష్టాలు మనుషులకే వస్తాయి, మేకలకు రావు అని అంటాడు. ప్రభావతి ఏమో, మనోజ్ నువ్వు రోహిణి మలేషియా వెళ్ళి ఆ ఆస్తులేవో విడిపించుకురండి అని అంటుంది. దానికేమో బాలు వాళ్ళ నాన్న, ఏహే ఆపు, నీదెప్పుడు ఆస్తుల గోలేనా, అతనేమో మనిషి జైల్లో ఉన్నాడని చెప్తున్నాడా, నువ్వు అర్థం చేసుకోవా అని అంటాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా కమింగ్ ఎపిసోడ్ వచ్చి మనోజ్ కెనడా వెళ్ళడానికి నాకు ఇంకా 14 లక్షలు కావాలి నాన్న అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న అంటాడు, నా దగ్గర ఇంకా డబ్బులు లేవురా అంటాడు. దానికి మనోజ్ ఏమో, ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు తాకట్టు పెట్టి నాకు ఇవ్వండి అంటారు. ఇంకా రేపటి ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం. ప్లీజ్ ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.